ఈరోజు వైసీపీ చేస్తున్న డ్రామాలో ప్రమాణ స్వీకారం విశాఖపట్నం రెడీ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చాలామంది ప్రభుత్వ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజల్లో కానీ ప్రభుత్వం మారొచ్చు, టీడీపీకి అనుకూలంగా మారిపోతున్నారు జనం. టీడీపీకి అనుకూలంగా ప్రభుత్వ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మారిపోతున్నారు. ఇప్పటి నుంచే మన యొక్క విషయాలు కానీ గత ప్రభుత్వంలో లోపాలను కానీ బయట పెట్టి చేరవేస్తున్నారు. మరి కీలక సమాచారం అంతా వెళ్ళిపోయింది అనుకో ప్రతిపక్షాలకి. రేపు పొద్దున వైసీపీ నెగ్గినా సరే ఆ కీలక సమాచారంతో వాళ్ళని ఆట పట్టించవచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎలక్షన్లో కౌంటింగ్ రోజుని అధికారులు కూడా వన్ సైడ్గా యాక్షన్ చేసేచ్చు. స్టార్టింగ్ నుంచే రిజల్ట్ ఒకవైపు వచ్చిన తర్వాత యాక్షన్ చేయడం వేరు. స్టార్టింగ్ నుంచే ఎలాగా టీడీపీ వచ్చేది కదా వైసీపీ రాదు కదా అనేటువంటి భ్రమల నుంచి తొలగించి అటువంటి విధానాలు ఏకపక్షంగా వెళ్లకుండా వైసీపీ కూడా మైండ్ గేమ్ ఆడుతుంది అనమాట. ప్రభుత్వ అధికారులు కానీ ఐపీఎస్ కానీ బాబు మీరు తొందరపడి టీడీపీకి ఎటువంటి సపోర్ట్ ఇచ్చేయకుండా మేము అధికారంలోకి వస్తున్నాం, మేము అధికారంలోకి వస్తే ఎలా ప్రవర్తించి ప్రతి ఒక్కరంతా చూస్తాం అని ఒక మైండ్ గేమ్ అధికారులు కానీ ప్రజల్లో కానీ ఒక మైండ్ గేమ్ని క్రియేట్ చేసి అదిగో ప్రమాణ స్వీకారం ఏం చేయడం లేదు. అక్కడ వాస్తవంగా చెప్తే అక్కడ ఏమీ ఏర్పాట్లు చేయడం లేదు. కానీ ఒక గ్లోబల్ ప్రచారం అదిగో చేస్తున్నారు. ట్రైన్ టికెట్లు బుక్ అయిపోయినాయి, ఏమన్నా టికెట్లు బుక్ అయిపోయినాయి అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ బస్సులు బుక్ చేస్తారు, హోటల్ బుక్ ఇవన్నీ మైండ్ గేమ్లో భాగమే. ఒకసారి ప్రజలు ఆలోచించాలి, అధికారులు కూడా ఆలోచించాలి, వాళ్ళు ఆడే మైండ్ గేమ్ ఏ విధంగా ఉంటుందో. ఓకే, జై భీమ్.